అందరికీ నమస్తే. మనందరికీ తెలుసు క్యాబినెట్ పూర్తి స్థాయిలో లేదు. 12 మంది ఉన్నారు. 6 ఖాళీలు ఉన్నాయి. మరి 6 ఎప్పుడు భర్తీ చేస్తారు? 6కి హైకమాండ్ 13 నెలలకెళ్ళి ఎందుకు పర్మిషన్ ఇస్తలేదు? దీనికి గల రీజన్ ఏంది? రేవంత్ రెడ్డితో ఉన్న డిస్టెన్సే కారణమా? లేకపోతే రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు క్యాబినెట్ విస్తరణ ఉండదా? కొత్త ముఖ్యమంత్రి వస్తాడు అప్పుడే అవుతుందా? అదంతా లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత కొత్త ముఖ్యమంత్రి వస్తాడు. ఆ తర్వాతనే క్యాబినెట్ ఉంటుంది. అప్పటికి ఈ ఇప్పుడున్న క్యాబినెట్లు కూడా కొంతమంది పోవచ్చు. అప్పుడు కొత్త వాళ్ళు రావచ్చు. నిజమేనా ఇది? ఏమో పరిస్థితులు ఢిల్లీలో జరుగుతున్న చర్చలు, లేకపోతే ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్న మాటలు, తర్వాత రేవంత్ రెడ్డి క్యాంపు నుంచి వస్తున్న లీకులు, ఇవన్నీ చూస్తుంటే ఏమన్నా గుర్రం ఎగరావచ్చు అన్నట్టు, ఏదో జరుగుతుందేమో అన్నట్టుగా వాతావరణం కనిపిస్తుంది అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని నెలలు ఎక్కడ ఖాళీగా ఉండవు. అసలు కేసీఆర్ గవర్నమెంట్లో 6 మంత్స్ బాకీ ఉంటేనే 6 మంత్స్ అప్పుడు వాళ్ళు ఆయన అప్పుడు కేసీఆర్ ప్లస్ మహమూద్ అలీ ఇద్దరే ప్రమాణ స్వీకారం చేసి 6 మంత్స్ తర్వాతనో ఏమో తీసుకున్నారు వీళ్ళను. ఎవరిని? హరీష్ రావు, కేటీఆర్ అందరినీ తీసుకున్నారు. అప్పుడు కడియం శ్రీహరి అందరినీ. అట్లా తీసుకుంటేనే ప్రజాస్వామ్యం తూట్లు పడ్డదని చేసి మొత్తుకున్న వాళ్ళు మనమే మొత్తుకున్నాం. ఇప్పుడు 13 నెలలైనా కూడా కనీసం క్యాబినెట్ పెడతారు, ఇవాళ కాదు రేపు పెడతారు, లేకపోతే ఎల్లుండి పర్మిషన్ వస్తుంది, లేకపోతే పలానా క్యాబినెట్ సమావేశం కోసం ఢిల్లీ పోతాడు సీఎం అని చెప్పనికే ఎక్కడ మనకు ఆస్కారమే దొరకలే. రేవంత్ ఢిల్లీ పోతున్నప్పుడు ఎవరన్నా క్యాబినెట్ కోసం ఏమని చెప్పి ఢిల్లీలో టీవీలోనో యాన్నో బ్రేకింగ్ చేస్తేనే మీకేం పనిపాట లేదు, మీరు క్యాబినెట్ గురించి రాస్తారు, నేను అసలు క్యాబినెట్ గురించి పోతలే ఢిల్లీకి, నేను క్యాబినెట్ గురించి కాదు పోయేది అని చెప్పి ఓపెన్గా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది. ఏం క్లారిటీ ఉంది? క్యాబినెట్ కోసం వాళ్ళు ఢిల్లీ వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు. ఇప్పట్లో పర్మిషన్ ఇయ్యరు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి లిస్టులు ఇచ్చిండు, తర్వాత సీనియర్ లిస్టులు ఇచ్చిండు, ఎవరి లిస్టు వాళ్ళకి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి చాలా ముదురు, అందరినీ కాంప్రమైజ్ చేసుకునే ప్రయత్నాలు చేసిర్రు. కానీ ఆడ ఢిల్లీలో కాంప్రమైజ్ గారు. ఈడ ఓకే, ఈడ మనోళ్ళేదేమున్నది, నత్తగూలలు అయిపోతుంది. కానీ అక్కడ పోతే ఆడ అయితలేదు, తాబేలు ఆడ ఉన్నది, గట్టి బొచ్చేసుకొని ఉన్నది, వాళ్ళన్నీ చూసి ఉన్నారు కదా, ఆడ కాంప్రమైజ్ అయితలేరు. యాక్చువల్గా దీనిలో రకరకాల కిరికిర్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంఐఎం కోటాల, ఈయన కోటాల ఆయన ఎంబడో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు ఫహీమ్ అని ఉంటాడు. ఆయన కాంగ్రెస్కి చేసిన సేవ లేదు. ఆయన కాంగ్రెస్ కోసం నాడు గాంధీభవన్ కూడా వచ్చినాడు కాదు. ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇస్తే మీరు ఎవరు అభ్యర్థన చెప్పొద్దని బట్టి విక్రమార్కతో మాట్లాడుకున్నాడు. బట్టి విక్రమార్క ఏం చేస్తాడు? ప్రేమ్ సాగర్ కోసం నాకు ప్రేమ్ సాగర్ నాకు సంబంధించిన మంచి ఆయనకి ఇవ్వాలి, మంచిర్యాల ఎమ్మెల్యే ఆయనకి ఇవ్వాలని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటాడు. కానీ ఆ ఫహీమ్కి ఇచ్చే విషయంలో మిగతా వాళ్ళు కంప్లైంట్ అటెండ్ ఇస్తారు. అసలు ఫహీమ్ ఎవరు, హూజ్ ఫహీమ్ అని చెప్పి మిగతా సీనియర్లు అందరూ కూడా ఢిల్లీకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత నాంబల్కి వెళ్ళి పోటీ చేస్తారు కదా ఫిరోజ్ ఖాన్ పేరు పరిశీలనలో ఉండే. కానీ ఎంఐఎం ఊరుకుంటారా? ఆయన ఎప్పుడు ఎంఐఎంకు గట్టి పోటీ ఇస్తారు కాబట్టి ఎంఐఎంలు ఫస్ట్ ఒప్పుకోలేదు, ఫిరోజ్ ఖాన్కి ఇచ్చేదే లేదన్నారు. తర్వాత ఇంకేదో ముస్లిం పేరు చేస్తే ఆ ముస్లిం కూడా వద్దని చెప్పేసి ఎంఐఎంలు. ఇవన్నీ ఈ గొడవలు, నా మనిషి నీ మనిషి, ఈ పంచాయతీలు ఇట్లా ఉండంగానే అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా క్యాబినెట్ ఉండదా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది కాంగ్రెస్లో, ఢిల్లీ సర్కిల్లో నడుస్తుంది. అంటే కొత్త ముఖ్యమంత్రి కొత్త క్యాబినెట్ ఇంకా కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడే కొత్త క్యాబినెట్ వస్తుందా? అంతవరకు ఇంతేనా? అట్లే అనిపిస్తుంది కదా. ఇది నెలలు ఖాళీగా పెట్టరు కాంగ్రెస్ గవర్నమెంట్. వేరే రాష్ట్రాలు లేదు, కర్ణాటకలో మనకన్నా 6 మంత్స్ ముందు వచ్చింది. ఆడ అసలు సింగిల్ టైం ఒకేసారి క్యాబినెట్ అయిపోయింది, మళ్ళీ పంచాయతీ లేదు. అంతకుముందు మన దగ్గర కూడా 2 సార్లు గవర్నమెంటే ఉండే కదా, మనం చూస్తున్నాం. కానీ వైఎస్ రాజశేఖర టైంలో క్యాబినెట్ ఎప్పుడు ఖాళీగా ఉంచరాలు. కానీ ఈయన అదే ముఖ్యమంత్రి మారుస్తారా అన్న ఊహాగానాలా, లేకపోతే ఈయనతోనే ఉన్న పంచాయతీతోన ఇంకా ఈయనను మరుగుజ్జులాగానే ఉంచాలి, ఈయన క్యాబినెట్ మరుగుజ్జు క్యాబినెటే, ఈ క్యాబినెట్కి మించి ఎక్కువ దూరం పోవద్దు, లేకపోతే కొత్తలకు ఇస్తే ఈయన అందరినీ సేమ్ మన లోక్సభ ఎలక్షన్స్ క్యాండిడేట్ లాగా ఎవరితోనో ఆలోచి పడి చేస్తాడు. ఇట్లాంటివి ఎందుకో అనుమానాలు రేవంత్ రెడ్డి మీద హైకమాండ్లో తీవ్రమైన అనుమానాలతోన క్యాబినెట్ పూర్తి స్థాయిలో లేకుండా చేసిండ్రు. క్యాబినెట్ లేకపోతే క్యాబినెట్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి. నిజానికి రేవంత్ రెడ్డి ఆయన టీంని ఆయన సొంతంగా నిర్ణయించుకోవచ్చు. కానీ జాతీయ పార్టీ కాబట్టి హైకమాండ్ నిర్ణయం చేయాలి. నేను చాలాసార్లు అదే చెప్తాను, మీకు రేవంత్ రెడ్డి నచ్చకపోతే దింపేసేయరు, ఇంకోరిని పెట్టండి. కానీ క్యాబినెట్ పెట్టకపోతే ఇప్పుడు చూసిండ్రా అన్నీ ఆయన కిందనే ఉన్నాయి. ఏం లాభం? అన్నీ జరుగుతున్నాయి, జరిగేటివన్నీ మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, కొట్టాడలు జరుగుతున్నాయి, పంచాయతీలు జరుగుతున్నాయి, హోంమంత్రి ఆయన కిందనే ఉన్నది. ఏం చేసుకుంటారు? హాస్టల్స్లో పిల్లలు చచ్చిపోతారు, ఏం చేయమంటారు? విదేశాఖ ఆయన దగ్గరనే ఉంది. కనీసం ఎవరైనా ఇస్తే కనీసం వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ కొత్త ముఖ్యమంత్రి, కొత్త మంత్రులు, కొత్త క్యాబినెట్ అనే నినాదం ఎందుకు చర్చ జరుగుతుందో తెలుస్తలేదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు ఇబ్బంది లేదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అప్పటి వరకు క్యాబినెట్ విస్తరణ కూడా లేదు. ఈ 6 ఖాళీలు ఇట్లే ఉంటాయి. ఇంక దీనిలో మళ్ళీ ఏలు పెట్టేది లేదు. హైకమాండ్ కూడా సీనియర్లకు చెప్పాల్సింది చెప్పింది. మీరు ఇప్పుడేం టచ్ చేయొద్దు క్యాబినెట్ గురించి. తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓన్లీ ఇంతే ఉంటది. క్యాబినెట్ పెడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనేది కాంగ్రెస్‌లో ఉన్న చర్చ. క్యాబినెట్‌లో పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తన మనసులను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. లేకపోతే ఆయన మనసులం కాదని చెప్పేసి వేరే ఇప్పుడు ఈ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డో, లేకపోతే బట్టి విక్రమార్కనో, ఇంక మిగతా సీనియర్లు శ్రీధర్ బాబో వీళ్ళు లేకపోతే ఇంకా చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి మంత్రులుగా చేస్తే వ్యవహారం ముదురుతుంది. రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పుడు వ్యవహారం ముదరాలని అధిష్టానం కోరుకుంటలేదు. ముదిరాలి. ఇక్కడనే వ్యవహారం ముదరాలి. వాళ్ళు ముద్రించొద్దు. ఇక్కడ ముదరాలి. రేవంత్ రెడ్డి దగ్గర వ్యవహారం ముదరాలనేది వాళ్ళ కోరిక. కాబట్టి ఇది ఎప్పుడు ముదురుతుందో, ఎట్లా ముదురుతుందో తెలియదు కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు క్యాబినెట్ రిషఫ్లింగు, క్యాబినెట్లు ఏమీ ఉండవు. కొత్త ముఖ్యమంత్రి, కొత్త క్యాబినెటే ఉండొచ్చు అనే చర్చ ఒకటి కాంగ్రెస్ ఢిల్లీ సర్కిల్లో చర్చ జరుగుతున్నది. ఇది బహుశా జరుగుతుందేమో, జరిగే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది పరిస్థితులను చూస్తే. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డే కాదు, మిగతా ఆశావాళ్ళు కూడా ఎవరు అడుగుతలేరు కదా, మాకు మంత్రి పదవి కావాలని అడుగుతలేరు. మంత్రి పదవి కావాలని అడుగుతలేరు అని అంటే ఆశావాళ్ళు ఉన్నారు. మస్తు మంది కుల సంఘాలను ప్రోత్సహించి ఈ మధ్య కుల గర్జనలు కూడా పెట్టినారు కదా, మాకు మంత్రి పదవి ఇవ్వాలి మా కులానికని. మరి వాళ్ళందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే బహుశా ఢిల్లీకి వెళ్ళి వచ్చే సంకేతాలు వేరేలాగా ఉన్నాయి. ఎవరి చర్చలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరి లాబింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి గాడ్ ఫాదర్లతో వాళ్ళు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఒకటే హైకమాండ్ సానుకూలంగా ఉంటే అన్ని పనులు సాఫీగా జరిగిపోతాయి. హైకమాండ్కు నచ్చకపోతే, హైకమాండ్ సానుకూలంగా లేకపోతే ఇట్లే పెండింగ్లో ఉంటాయి. అన్ని పెండింగ్లో ఉంటాయి. ఒకేసారి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మొదలే కాంగ్రెస్ కర్ణాటక ముఖ్యమంత్రిని, ఈ ముఖ్యమంత్రిని ఒకేసారి మార్చొచ్చు అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రిని మారిస్తే తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా మార్చాల్సి వస్తుందని ఎప్పుడో కర్ణాటక వాళ్ళే మాట్లాడుకున్నారు ఢిల్లీలో. కాబట్టి అక్కడేం జరుగుతుందో, ఇక్కడేం జరుగుతుందో, ఎప్పుడేమవుతుందో తెలియదు. బట్ కొత్త ముఖ్యమంత్రి, కొత్త క్యాబినెట్ అయిన ఒక చర్చ, ఒక కాన్సెప్ట్ ఎందుకు చర్చ జరుగుతుందనేదో మనకు కూడా త్వరలో తెలిసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.